ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇట్ ఈస్ వెల్ నోన్ ఫర్ సో ఒక సిస్టమాటిక్ ప్లాన్డ్ సిటీస్ ఉండేవన్నమాట. సో వెల్ డెవలప్డ్ రోడ్స్ విత్ గ్రిడ్ ప్యాటర్న్స్ కానీ, ఇంకోటి ఏంటంటే ప్లానింగ్ ఆఫ్ హౌసెస్ కానీ, ఇంకా వెల్ నోన్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ. సో అప్పుడు వాళ్ళు ఫాలో అయిన సిస్టమాటిక్ ప్యాటర్నే ఇప్పుడు మనము ఫాలో అవుతున్నాం అనమాట. సో మనకేంటంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనగానే వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ అర్బనైజేషన్ ఆఫ్ ఇండియా అని కూడా చెప్పొచ్చు అనమాట మనము. సో ఏంటంటే ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మోర్ దాన్ 1300 సైట్స్ని మనము డిస్కవర్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ఎక్స్టెన్షన్ చూసుకుంటే మనము నార్త్ సైడ్ చూసుకుంటే నార్త్లో మనకేంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏంటంటే మాండా అనే రీజియన్ ఉంటుంది కదా. సో నార్త్ సైడ్ మాండా ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ చినాబ్ అనమాట. నార్త్ సైడ్ నార్త్ బౌండరీ. అండ్ సౌతర్న్ బౌండరీ తీసుకుంటే ఏంటంటే దయమాబాద్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, దయమాబాద్ ఇన్ మహారాష్ట్ర. సో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ప్రవారా. సో ఆ ప్రవారా అనేది ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే సౌతర్న్ బౌండరీ. వెన్ ఇట్ కమ్స్ టు ఈస్టర్న్ బౌండరీ అలంగీర్పూర్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే, అది అలంగీర్పూర్ ఇన్ ఉత్తరప్రదేశ్ వచ్చేసి ఏంటంటే ఈస్టర్న్ మోస్ట్ సైట్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనమాట. సో ఏంటంటే ఇట్ ఈస్ లొకేటెడ్ నియర్ వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ద యమునా అనమాట. సో ఎక్కడైతే వెస్టర్న్ బౌండరీ తీసుకుంటే ఏంటంటే సుక్తెన్ సుక్తజెండర్ ఇన్ బెలూచిస్తాన్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్. సో ఇటు వెస్టర్న్ తీసుకుంటే ఏంటంటే సుక్తజెండర్ ఇన్ బెలూచిస్తాన్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్. సో ఓకే, సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఎట్ వెస్టర్న్ బౌండరీ అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఇది రీజియన్స్. సో మనము ఆల్ టుగెదర్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. సో ఆ 4 సైడ్స్ తీసుకుంటే ఎక్కడెక్కడ ఈ ఇండస్ వ్యాలీ యొక్క వాళ్ళ యొక్క ప్రావిన్స్ కానీ, ఎక్కడైతే వాళ్ళ యొక్క సైట్స్ ఎక్కడైతే వాళ్ళ యొక్క లైఫ్ లీడ్ చేశారో ఆ రీజియన్స్ అనమాట ఇవి. సో యాక్చువల్గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటే మనకి సివిలైజేషన్ అనగానే ఏంటంటే ఒక పర్టికులర్ సెటిల్డ్ లైఫ్ అనేది ఉంటుంది వాళ్ళకి. లీజర్లీ లైఫ్ కానీ, ఏంటంటే వెల్ నోన్ ఫర్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ కానీ, ఓకే, డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ కానీ. సో అవన్నీ చెప్తాం అనమాట. సో ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటే ఏంటంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎక్కడైతే వాటర్ రిసోర్సెస్ ఎక్కడైతే అవైలబుల్లో ఉండేవో అక్కడ వాళ్ళ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు ఉంటాయి. ఎందుకంటే వాటర్ నియర్ బై ఉండడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్న సాయిల్ కూడా ఫర్టైల్ ఉండేదన్నమాట. ఫర్టైల్ అని అంటే సో వాళ్ళకి ఏంటంటే క్రాప్స్ గ్రో చేయడానికి కూడా ఆ సాయిల్ వెల్ అండ్ పర్ఫెక్ట్ వేలో ఉండేది. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి వాటర్ రిసోర్సెస్ నియర్ బై ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ త్రూ వాటర్వేస్ కానీ, సో వాళ్ళు ఏదైతే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రాన్స్పోర్టేషన్కి కూడా త్రూ వాటర్ ద్వారా, సో ఆ కోస్టల్ ఏరియా ద్వారా వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ షిఫ్టింగ్ చేయడానికి కూడా వాళ్ళకి ఈజీగా ఉండేదన్నమాట. సో సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటే సో వాళ్ళు ఎక్కడైతే నియర్ బై వాటర్ రిసోర్సెస్ ఉన్నాయో అక్కడ వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ సో అగ్రికల్చర్ యాక్టివిటీని యూనో కంటిన్యూ చేస్తూ లైఫ్ని లీడ్ చేసేవాళ్ళు అనమాట.